హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అసెట్ కార్నర్. కొత్త అసెట్ అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరంగల్ అర్బన్ కమలాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామం యందు మనకు ఎకరం 28 గుంటల భూమి అమ్మకానికి రావడం జరిగింది. రోడ్డు దిక్కున ఫేసింగ్ అన్నది వీడియోలో కనిపించిన కనీరాయి నుంచి మొదలుకొని కుడివైపున మనకు కనిపిస్తున్న ఆ పోల్ అవతల వరకు బౌండరీగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ పత్తి చేను వెనకాల ఎత్తుగా కనిపించిన మొక్కల వరకు మనకి లోతు అనేది ఉండడం జరిగింది. సౌత్ ఫేసింగ్లో ఉన్న ఈ రోడ్డు హుజరాబాద్ నుంచి ఉప్పల్ కమలాపూర్ల మీదుగా పరకాల వరకు కొత్తగా ఏర్పడుతున్న స్టేట్ హైవే రోడ్డు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విలేజ్ పేరు శనిగరం. ఇది సరిగ్గా హన్మకొండ పట్టణం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ శనిగరం అనే గ్రామం ఎన్నో సంవత్సరాలుగా మేజర్ గ్రామ పంచాయతీగా ఉండడం జరిగింది. ఇప్పుడు మనం చూసిన భూమి ఈ శనిగరం అనే గ్రామం నుంచి సరిగ్గా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 4 లైన్ రోడ్ అనేది 2 నేషనల్ హైవే రోడ్స్ని కనెక్ట్ చేసే విధంగా హుజరాబాద్ నుంచి పరకాల వరకు 34 కిలోమీటర్లు వేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ 4 లైన్ రోడ్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఉప్పల్ రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ పనులు కంప్లీట్గా పూర్తయిందంటే ఈ రోడ్డు అనేది మనకు వినియోగంలోకి రావడం జరుగుతుంది. ఈ రోడ్డు అనేది స్టార్ట్ అయ్యిందంటే నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట లాంటి ప్రాంతాల నుంచి పరకాల, భూపాలపల్లి, పస్రా, కాళేశ్వరం, ములుగు, మేడారం, అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వెళ్ళాలనుకునే ప్రయాణికులకు ఇది అత్యంత షార్ట్కట్ దారిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా భూపాలపల్లిలో ఉత్పత్తి అయ్యే బొగ్గును రైలు మార్గం ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి ఉప్పల్ని ట్రాన్స్పోర్టేషన్ పాయింట్గా ఉపయోగించడం జరుగుతుంది. సో భూపాలపల్లి నుంచి ఉప్పల్కి రోజు కొన్ని వందల లారీలు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పంగిడిపల్లిలో స్టార్ట్ అయిన హెచ్పి రీఫిల్లింగ్ సెంటర్ నుంచి ఎన్నో వేల సిలిండర్ని వివిధ ప్రాంతాలకు చేరవేయడానికి కూడా వచ్చే లారీలన్నీ ఇదే మార్గాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి రానున్న భవిష్యత్తులో ఈ రోడ్డు అనేది కమర్షియల్గా చాలా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ రోడ్లో పెట్రోల్ పంపులు కానీ, డాబాలు కానీ, అదేవిధంగా ఏమైనా ఇండస్ట్రీస్ కానీ పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. అదేవిధంగా హన్మకొండ పట్టణానికి అతి సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలోనే, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్కి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం వలన ఈ ప్రాంతం అనేది అతి త్వరలో డెవలప్మెంట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు వరంగల్కి ఒక 40 కిలోమీటర్ల రేడియస్లో హైవే రోడ్ల పక్కన ఉన్న ఏ భూములను చూసుకున్నా వాటితో కంపేర్ చేసినప్పుడు ఈ రోడ్లో మనకు ధరలు అనేవి కూడా చాలా తక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, అవకాశం ఉన్నప్పుడే మనము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళు ఈ రోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా తీసుకోవచ్చు. అందులో మనకు అమ్మకానికి వచ్చిన ఈ భూమి మరింత స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ భూమి విస్తీర్ణం రోడ్డు ఫేసింగ్ 290 వరకు ఉంటుంది. అదేవిధంగా భూమి లోతు అనేది యావరేజ్గా 260 వరకు మాత్రమే ఉండడం జరిగింది. సో ఎక్కడైనా కూడా మనకి రోడ్ ఫేసింగ్ అనేది నేరో చేస్తూ లోతు చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు ఈ భూమికి మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ రావడం జరిగింది. ఫ్యూచర్లో మనకు కమర్షియల్గా ఈ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఈ నేరో భూముల కన్నా కూడా దీనికి విలువ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము భూమి నుండి లక్ష్మీపూర్ గ్రామం వైపు వెళ్తున్నాము. సరిగ్గా మనకు లక్ష్మీపూర్ గ్రామం ఈ భూమి నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.
అంటే మనకు 1.5 కిలోమీటర్ దూరంలో శనిగ్రామ్ అనే గ్రామం, 1/2 కిలోమీటర్ దూరంలో లక్ష్మీపూర్ అనే గ్రామం, 4 కిలోమీటర్ల దూరంలో కమలాపూర్ మండలం, అదేవిధంగా 10 కిలోమీటర్ల దూరంలో పరకాల, అదేవిధంగా 20 కిలోమీటర్ల దూరంలో హనంకొండ పట్టణం అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఒకసారి ఎవరైనా ఈ భూమిని చూడాలనుకునే వాళ్ళు విజిట్ చేసి ఒకవేళ నచ్చినట్టయితే ఈ వీడియోలో కనబడుతున్న ఫోన్ నెంబర్లో సంప్రదించండి. త్వరపడండి ఫ్రెండ్స్. మంచి ఇన్వెస్ట్మెంట్లు అనేవి మనకు మళ్ళా రావు. వచ్చినప్పుడే అలాంటి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం పక్కన కనబడే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.